సమస్త మానవాళికి పేరు పేరున వందనాలు. మన మానవ జాతి యొక్క జీవన విధానము 360 కోణాలు వెతికి చూసినా గమ్యమే తెలియని అగోచరంగానే కనిపిస్తుంది. చిన్ననాడు కేరింతలతో ఆటలలో తోటి వారిపై గెలుపును సాగిస్తాం. అలాగే చదువులలో కూడాను ప్రాథమిక విద్య మొదలు డిగ్రీలు పీజీలు కూడా పట్టభద్రులపై మురిసిపోతాం. అలాగే తాతల తండ్రుల ఆస్తులు చూసి మురిసిపోతాం. అలాగే ఉద్యోగాలు అధిక జీతాలు తీసుకొని మురిసిపోతాము. అలాగే మేడలు మిద్దెలు కొనుక్కొని మురిసిపోతాం. బిడ్డల్ని కని మురిసిపోతాము. వారిని గొప్పవారుగా దిద్ది మురిసిపోతాం. ఆ విధంగా వారికి భూసంపద కొంత అందించి మురిసిపోతాం. కార్లలో తిరుగుతున్నామని మురిసిపోతాము. అంతస్తుల మేడలు కట్టామని మురిసిపోతాము. కానీ మన యొక్క జీవితకాలం అనేది జరుగుతూ పయనిస్తూ ఎంతకాలం వెళ్ళిందో ఇది మరిచిపోతాం. పెరుగుతుంది వయసు అని అనుకుంటాము, కానీ తరుగుతున్న ఆయుస్సును తెలుసుకోలేము. జ్ఞాననేత్రం తెరిచి జీవిత పయనాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేయము. కానీ జీవితం అనేది ఒక పర్వతము, అంటే ఒక కొండ. ఆ కొండకు పయనం లాంటిది. అట్టి పయనం అనేది వయసున్నంత వరకు పైకెక్కుతాము. ఎక్కే ముందు మనము మన తోటి కొందరిని ఆ చేత్తో ఈ చేత్తో పట్టుకొని కూడా ఎక్కుతాము. వారిని కూడా ఎక్కించుతాము. ఇక ఎక్కడం అయిపోయింది. తిరిగి దిగక తప్పదు కదా. అంటే ఆయువు అనేది తరుగుతున్నట్టే కదా. అంటే తిరిగి కొండ దిగుతున్నట్లే కదా. కానీ ఎక్కినంతసేపు మురిసిపోతాము, దిగేటప్పుడు మరిసిపోతాం. మురిసిపోయేటప్పుడు ఉన్న జ్ఞానము మరిసిపోయేటప్పుడు లేదు. కానీ మన యొక్క ఆయుకాలం అనేది ఏ మాత్రము మరిసిపోదు. అందుకే మన యొక్క జీవితకాలం అనేది తెల్లారిపోతుంది అన్నట్లు ప్రకృతి మనకు మన వెంట్రుకలను 1-2గా తెల్లగా చూపిస్తుంది. ఆ విధంగా క్రమక్రమంగా తెల్లారే కాలాన్ని వెంట్రుకల రూపంలో తెల్లగా చూపిస్తుంది. వెంట్రుకలతో పాటు కళ్ళు కూడాను నీవు ఇప్పటిదాకా విశ్వాన్ని చూసావు, కానీ నువ్వు ఒక్కడే ఎలా కాలం చూడకూడదు. కనుక క్రమంగా చూపు తగ్గించుకున్నట్లు కళ్ళు మసకబారుతాయి. అయినా మనము విచిత్రంగా ఆధునిక సాంకేతిక విప్లవం ద్వారా కళ్ళద్దాలు సృష్టించుకొని చూస్తూ ఇక మన కనుసూపు తరిగిపోతుందన్న సంగతి మరిచిపోతాము. అలాగే క్రమంగా మోకాళ్ళు నొప్పులు వస్తాయి. దానికి కారణం, అరే నువ్వు తిరిగింది చాలు, నీ వంతు తిరగడము నడవడం అనేది సరిపోతుంది, కనుక ఇక నీ తిరగడం అనేది తగ్గించుకో అన్నట్లు మోకాళ్ళు నొప్పులు వస్తాయి. ఈ విధంగా జీవితం అనేది గుట్టెక్కడం అయిపోయాక దిగుడే కదా మిగిలింది. ఈ విధంగా ఇటువంటి సంకేతాలు ఆ విశ్వదాతే మనకు అందిస్తాడు. అయినా సరే మనము గాఢాజ్ఞానాంధకారంతో కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకున్నట్టు తిరగడంలో కార్ల పైన తిరుగుతుంటాం, బస్సుల పైన తిరుగుతుంటాం. ఇలా మార్చుకుంటే మారిపోదు. ఆయుష్ అనేది మరచిపోదు. శరీరంలో గల సర్వశక్తులు కూడా వెనుదిరుగుతాయి. అంటే మనము గుట్ట దిగుడు మొదలు పెట్టినట్లు ఎక్కే వరకు కూడాను నీవు ఎగిలి ఆనందంతో ఏదో సాధిస్తున్నానని మురిసిపోతావు. ఇంకనూ సాధిస్తానేమో అని మురిసిపోతావు. ఇది గాఢాజ్ఞానాంధకారము. ఎక్కడం అయిపోయింది, ఇక దిగడమే మిగిలింది. అయినా గుట్ట దిగుడు మొదలెట్టావు, అయినా ఇది మరిసిపోతున్నావు. నిజానికి గుట్ట అనేది ఏ వైపుకు దిగుతావు, ఎటు వెళ్తావు, ఆ విధంగా జీవితం అనేది తిరిగిపోతూ తరిగిపోతుంది. ఇక మిగిలిన శేష జీవితం అనేది ఒకటి ఉంటుంది. దాని యొక్క బ్రతుకు బాధ్యత. ఎటు సాగాలి, ఎలా సాగాలి, ఎట్లా సాగాలి, ఏ వైపుకు దిగాలి. ఆ తిథిలో విశ్వకర్మ భగవానుడు నీ 2 కాళ్ళకు తోడు 3వ కాలు చేతికర్ర రూపంలో పట్టుకున్న చివర బెత్తడు వంచి అందిస్తాడు. అయినా ఈ సత్యాన్ని తెలుసుకోలేము. అలా 3 కాళ్ళతో దిగుతున్నా సరే మనము గుట్ట దిగుతూ ఉన్న సంగతి తెలుసుకోలేకున్నాము. ఈ విధంగా మనము తిరుగుపయనంలో గాఢాజ్ఞానాంధకారంలో ఉంటున్నాము. కానీ నిజానికి మనము తిరుగుపయనం మొదలెట్టిన నుండే జ్ఞాననేత్రం అనేది విప్పి చూసుకోవాలి. తిరుగుపయనం అనేది గుట్ట ఎక్కడం అయిపోయింది, ఇక దిగుతున్నాము. కానీ దిగి ఎటు పోవాలి, ఏ వైపుకి దిగాలి, ఎటు పోవాలి అనే విధంగా అడుగులు వేయాలి. కొడుకులను బిడ్డలను ఇంటివారు చేశాము. వారు ఒక బ్రతుకులు వారు బతుకుతున్నారు. వారు బ్రతుకుతూ ఇక మనల్ని పట్టించుకోరు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇది తథ్యము, ఈ స్థితి మానవుడికి ఖాయము అనే విషయాన్ని తెలియకుండానే మనము గుట్ట దిగుతూనే ఉన్నాము. కళ్ళ అద్దాలతోనూ చేతికర్రతోనూ దిగుతూ ఉన్నా సరే మనకు జ్ఞానోదయం అనేది కాలేదు. ముందుగా నువ్వు ఎక్కేప్పుడు ఈ చేత్తో కొందరు, నా చేత్తో కొందరిని పైకి తీసుకెళ్ళావు. అంటే తోటి మానవులకు ఎన్నో రకాలుగా ఆదుకున్నావు, అండగా ఉండి ఆపద తీర్చావు. కానీ ఇప్పుడు నువ్వు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగుతున్నావు కదా. ఎక్కేటప్పుడు నువ్వు చేయి ఇచ్చినట్లు ఇక దిగేటప్పుడు నీకెవరైనా చేయిస్తున్నారా? కడకు నువ్వు కన్నవారే నీకు చేయూతని ఇవ్వని సంగతి నీకు కనిపెట్టలేవు. ఇటు సత్యాన్ని కళ్ళ ముందున్నా చూడలేవు, చెవుల ముందున్నా వినలేవు. ఆ విషయాలు ప్రతి నిత్యము కళ్ళ ముందున్నా చూడలేవు, ప్రతి నిత్యము వినిపిస్తున్నా వినలేవు. ఈ విధంగా అంధకారంలోనే ఉన్నావు. నిజానికి నీ పిల్లలే నిన్ను పట్టించుకున్నట్టుగా ఉంటారు. ఈ విషయంలో ఆత్మ అనేది విర్రబెగుతుంది, కానీ శరీరం అనేది ఆయువు తరిగిపోతుంది కనుక విర్రబెగదు. ఈ విధంగా
జన్మ అనేది కాలం యొక్క రీతి కరిగిపోతూనే ఉంటుంది. కనుక ఓ మానవుడా, గుట్ట పూర్తిగా దిగుతూనే ఉన్నావు. ఎలాగో మూడో కాలు అనే కర్రతో దిగేశావు. ఇక నువ్వు ఆశించేది నువ్వు కట్టుకున్న తోడే. అట్టి తోడు అంటే నీ సంసార వాహనం అనేది నువ్వు కట్టుకున్న తోడే కదా. ఒక చక్రము నువ్వైతే మరొక చక్రము నువ్వు కట్టుకున్నావు తోడే కదా. వారిని నమ్మినా కూడా ఫలితం ఉండదు. ఎందుకు అంటే వారి జీవితం కూడా దిగిపోయింది కనుక. కనుక ఓ మానవుడా, నీ శేష జీవితం అనేది వ్యర్థమైన సావు బతుకుల మధ్య ఉండే జీవితము. అనారోగ్యాలు, జబ్బులు దాపరించుతాయి. కొడుకులు బిడ్డలు పట్టించుకోరు. ఆస్తులేమో ఆక్రమించుకుంటారు, మనిషినేమో విసర్జించుకుంటారు. ఆ వయసులోనైనా సరే నీతో పనే చేపించుకుంటుంటారు. కళ్ళు కనపడకపోయినా, కాళ్ళు నడవకపోయినా, కొంటుకునైనా సరే కుటుంబం కోసం శాతనేది చేస్తూనే ఉంటావు. ఇది అమాయకత్వం. ఇది నా సంతతి, నా కుటుంబం, నా కొడుకులు, మా అన్న మనవలను చేస్తూనే ఉంటావు. అలా చేస్తూ కూడా నిన్ను నువ్వు మర్చిపోతావు. గుట్ట దిగుతున్నప్పుడే నా జీవితం ఏంటి అనే ముందు చూపుతో పూర్తిగా కిందికినాక ఎటు వెళ్ళాలి, ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా, యేసుప్రభు చెప్పినట్లు అడుగుము తెలియను, వెతుకుము దొరుకును అన్నాడు. అది ముందు నుండే వెతుక్కుంటూ అడుగురిగినప్పుడే శేష జీవితానికి కాస్త మలుపు దొరికింది. అది మర్చిపోయి సాగుతుంటావు. 90 ఏళ్ల వయసులో కూడా నీతో పని చేసుకుంటారు తప్ప నీకు ఏ మాత్రం సహాయపడబోరు. సహాయపడకపోగా నిన్ను విసర్జించుకుంటారు. నీ సంపదను నీకే పెట్టలేరు. నీ సంపద అంతా వారు సొంతం చేసుకుంటారు. నువ్వు సంపాదించిన మంచాలు, కుర్చీల మీద నేను కూర్చొనివ్వరు. కట్టుకున్న తోడు కూడా కొందరికి పోతుంది. ఎలా ఎలా ఈ జీవిత నాగం అనేది తీరాకను తెరిసేలోగా తీరం దాటిపోతుంది. కనుక ఏం చేయాలి? జాగ్రత్త పడాలా? జాగ్రత్త అంటే ఏమిటి? డబ్బు, ఆస్తుల అవి కావు. బంధుత్వం అనేది ఆప్యాయత, అనురాగము. కన్నవారు, కడుపును పుట్టివారు, తోబుట్టువారు అందుబాటులో ఉండరు. అటు వృద్ధాప్యంలో అప్పటిదాకా జీవిత కోణాలు అనేవి 359 దాటొచ్చావు. ఇక మిగిలింది ఒకటే. దాంతోనే 360 అవుతాయి కదా. నిజానికి 0 కాడ మొదలైంది, మరలా తిరిగి వచ్చేది 0 వద్దకే వస్తుంది. అందుకే తనకు మాలిన ధర్మంగా జీవితం అనేది సాగిపోయింది. కానీ ఇప్పటి కాలం అనేది ఒకటి ఉంటుందని ఇంత అనుభవించి కూడాను మింగలేక, కక్కలేక, సావలేక, బ్రతుకురాక మృత్యోమ అమృతాంగమై అన్నట్లు ఎక్కడికన్నా వెళ్ళి కను మూసుకుందామన్నా కూడా దారి కనిపించదు, కాళ్ళు నడవలేవు. చిత్రంగా చావును కూడా మనం చేరలేము. నిజానికి ఇది విధియా? అయితే ఏం చేయాలి? విధిని తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ బాట చూసి ఎలా ప్రయాణిస్తామో ప్రతి అడుగు కూడాను దిగుడు మొదలుపెట్టి నుండి దిగక తప్పదు గనక చూస్తూ నడవాలి. కారు ఎవరు మనవారు కావు వస్తువు వాహనాలు ఏవి మనవి కావు. కడకు కళ్ళు కాళ్ళు కూడా మనవి కావు. మరి ఎట్లా అయినా సరే చివరి శ్వాస దాకా తప్పదు. మనకు కావాల్సింది పట్టెడన్నము, గుటికడు నీళ్లు, తొంగోటానికి గింత స్థలము. అవి దొరకడం అసంభవము. నిజానికి ఏదో కూడబెట్టావు, ఎందుకో కూడబెట్టావు, అయినా కాకుండా పోతాయి. అయితే ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం అనేది నేను చెబుతున్నాను అనుకోవడం లేదు. నిజానికి పరిష్కారం అనేది మన చేతిలోనే లేదు. బ్రతుకు పయనంలో బాట చూసుకుంటూనే నడుస్తాము. అయినా కాళ్ళకు రాళ్ళు కట్టుకోవడం తప్పదు. అయినా సరే చూసుకొని నడవడం ధర్మం. చూడకుండా అడుగులు వేసినా, చూసి అడుగు వేసినా విధి విధానం అనేది ఎలా ఉంటుందో ఏదో తెలిసిన వాళ్ళలాగా మీకు చెబుతున్నాను. కానీ నా జీవితం కూడా ఎలా ఉందో అయితే అన్నిటికీ విశ్వాసం ఉన్నాడు అని వదిలేయకూడదు. అలా అని కళ్ళు మూసుకొని నడవకూడదు. నిజానికి జీవితం శాశ్వతం కాదు. పైకి ఎక్కడము, కింది దిగడం అనేది జన్మకు తథ్యము. ఒకవేళ తిరుగుపైన పూర్తిగా దిగకుండానే రాయి తగిలి బోర పడితే చేసేదేం లేదు. ఆ విధంగా పయనం అనేది ఆగిపోవచ్చు, ఆగకపోవచ్చు. ఇంతగా చెప్పాడు కనుక పరిష్కారం చెబుతాడేమనుకోకండి. విచిత్రంగా ఇది నాకే చెప్పుకున్నాను, ఎవరి కోసం చెప్పలేదు. సరే, ఉంటాను.